వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు శారీతో మనం లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఆది డ్రెస్తో చూపిస్తున్నాను. లాంగ్ ఫ్రాక్ అనేది మనకి కింద వచ్చి బ్లూ వచ్చింది, బార్డర్ వచ్చి మన పైన అంతా కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది. నేను ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకే శారీతో 2 ఫ్రాక్స్ కట్ చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చిన్న ఫ్రాక్ అనేది కట్ చేస్తాను. ఇప్పుడు పైన బాడీ కోసం నేను సెపరేట్గా కట్ చేస్తాను క్లాత్ని. ఇప్పుడు లైనింగ్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బార్డర్ వచ్చే విధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకొని బ్యాక్ ఫ్రంట్ కూడా డబల్ ఫోల్డింగ్ కట్ చేసుకోవాలి. మనకి బార్డర్ అంతా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనం బార్డర్ వేసుకోవచ్చు, లేదా హాఫ్ వర్క్ వేసుకోవాలి అనుకున్నట్లయితే హాఫ్ వర్క్ వేసుకోవచ్చు. నేను ఫుల్ బార్డర్ అనేది ఫ్రంట్ పార్ట్కి వేసేస్తున్నాను. ఇదే పార్ట్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు పైన బాడీకి తీస్తున్నాను. ఇప్పుడు సేమ్ మెజర్మెంట్స్తోనే కటింగ్ చేస్తున్నాను. డబల్ ఫోల్డింగ్ తీసుకోండి. మనం పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా కట్ చేసుకోవచ్చు. మనకి బార్డర్ అనేది కరెక్ట్గా చూసుకోండి, లేదా హాఫ్ వర్క్ బార్డర్ అనేది తగ్గించైనా వేసుకోవచ్చు. నేను బార్డర్ అనేది కొంచెం తగ్గించేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ హాఫ్ వచ్చే వరకు కట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఫోల్డింగ్స్ చూసుకోండి. ఇప్పుడు ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మనకి పొడవును చూసుకోండి. నడుం దగ్గరికి ఖర్చు కోసం కిందకు ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. డబల్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. సేమ్ ఇదే మోడల్గా కట్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ కూడా నేను కటింగ్ చేసిందే. ఒకవేళ మీరు చూడకపోయినట్లయితే ఇది మనకి 12 ఇయర్స్కి సరిపోతుంది ఫ్రాక్ అనేది. ఇప్పుడు పొడవుకు ఒక హాఫ్ ఇంచ్ పెంచి పొడవు మార్కింగ్ చేస్తున్నాను. అలాగే బాడీ మెజర్మెంట్ పైన లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. నెక్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ బయటకు తీసుకోండి. షోల్డర్ పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ బయటకు తీసుకోండి షోల్డర్ కట్ సైడ్. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ చూసుకోండి. చంక భాగానికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా అనేది పెంచి ఖర్చు కోసం మనకి బాడీ మెజర్మెంట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అనేది సెపరేట్గా కట్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ ఇంచ్ పెంచి నేను కిందకి మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రౌండే మార్కింగ్ చేస్తున్నాను. లేదా చిన్న మోడల్ అయినా కట్ చేసుకోవచ్చు. చిన్న మోడల్ పాయింట్ అనేది కొంచెం కిందకి దించుతున్నాను పాయింట్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు నార్మల్గా మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కార్నర్లో ఒక 1 ఇంచ్ తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోత్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి.
అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కదండి ఫ్రాక్ లాంగ్ డ్రెస్ కట్ చేయమని. మన శారీతో మనం 2 ఫ్రాక్స్ అయితే కటింగ్ చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఇంకొక ఫ్రాక్ అనేది ఎలా కటింగ్ చేయాలనేది కూడా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం సెపరేట్గా ఫ్రంట్ పార్ట్కి సెపరేట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా వేరువేరుగా మనం కట్ చేసుకోవాలి. నెక్ అనేది వేరువేరుగా వస్తుంది కాబట్టి నేను జిప్ వేస్తాను బ్యాక్ పార్ట్కి, లేదా ఉక్స్లైనా వేసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ కూడా నెక్ అనేది వేరుగా చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం లోతు అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇదే క్లాత్ మనం లైనింగ్ కూడా తీసుకోవాలి. సేమ్ మనకి శారీ ఎంతైతే పడుతుందో మనకి లైనింగ్ కూడా అంతే తీసుకోవాలి. బ్లౌజ్ అయితే దీనికి సెపరేట్గా వచ్చింది, బ్లూ వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి 5.5 శారీ వస్తుంది కాబట్టి మీటర్స్ అనేది 5.5 మీటర్స్ లైనింగ్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకోవాలి. మనం నెక్ ఎంత అవుతుందో బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను, ఖర్చుతోనే పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జిప్ వేస్తాం కాబట్టి జిప్ దగ్గరికి రౌండ్ చేస్తున్నాను. లేదా మనం కొంచెం కిందకైనా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. మనకు మెడ భాగం పెద్దది అయిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకి మార్కింగ్ చేసుకోండి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా సెపరేట్గా నేను లైనింగ్ కూడా కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవి 2 పార్ట్స్, ఇవి బ్యాక్ ఫ్రంట్కి కూడా ఇదే మార్కింగ్ చేస్తున్నాను ఫోల్డింగ్ చేసుకొని. నేను బ్యాక్ పార్ట్తో కటింగ్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ముందు మనం లైనింగ్ అయినా తీసుకోవచ్చు, లేదా ఒరిజినల్ అయినా తీసుకోవచ్చు.
సెపరేట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి వేరేగా తీసుకుంటే సరిపోతుంది. ఇవే కాకుండా కటోరీ బ్లౌజెస్ కానీ, ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి విజిట్ చేయండి. మన లైనింగ్ ఎప్పుడు కూడా మనం కాటన్ లైనింగ్ తీసుకోవాలి. ఏ క్లాత్కి ఆ క్లాత్ మనం సెపరేట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా రెండు కూడా సెపరేట్గా పెట్టుకోండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి డౌట్ లేకుండా ఉంటుంది. సింపుల్గా కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం కూడా లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద పార్ట్ కట్ చేసుకోవాలి. కింద అంబ్రెల్లా కోసం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ముందు ఫస్ట్ మనం డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఈ విధంగా డబల్ లేయర్స్ కింద అంబ్రెల్లా కోసం. అంబ్రెల్లా కటింగ్కి ఎప్పుడు కూడా మనం కింద కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ అనేది ఎదరకు వేసుకోవచ్చు. కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విధంగా కోన్ షేప్లో వేసుకోవాలి. ఈ విధంగా మనకి అంబ్రెల్లాకి ఎంతైతే పొడవు సరిపోతుందో చూసుకోండి. పొడవు అనేది మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి ఇప్పుడు నడుం దగ్గర లూజ్ చూసుకోవాలి. మనకి బాడీ మెజర్మెంట్ బట్టి మన ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా చూసుకోండి. లూజ్ ఎంతైతే సరిపోతుందో మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ కరెక్ట్గా చూసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. మెయిన్ మనకి మనం దీంతో అయినా చూసుకోవచ్చు, లేదా మనం డ్రెస్తో అయినా చూసుకోవచ్చు. నడుం భాగం అనేది రెండింటికి కూడా మనకి ఈక్వల్ కోన్ షేప్ అనేది ఈక్వల్గా రావాలి. మన పాయింట్ రెండు కూడా. ఇప్పుడు స్క్వేర్ అనేది ఈ విధంగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం పైకే మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత కొంచెం కిందకే దిగుతుంది కాబట్టి కొంచెం పైకి కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పొడవు కావాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు కింద పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. మనకి ఈ పొడవు ఎంత అవుతుందో ఒకసారి మీకు టేప్తో చూపిస్తున్నాను. ఇప్పుడు
ఇప్పుడు నడుము భాగం దగ్గర నుంచి ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి పెంచి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి 31 ఇంచెస్ ఉంది కరెక్ట్గా పొడవు అనేది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 32 పెట్టుకోండి. ఎందుకంటే కింద కూడా ఫోల్డింగ్ అవసరం అవుతుంది కాబట్టి ఖర్చు అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి. మీరు జిగ్జాగ్ చేస్తాం అనుకునే వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది కింద. లేదు నార్మల్ మిషన్ మీద అనుకున్నట్లయితే ఒక 1 ఇంచ్ తీసుకోండి. 32 ఇంచెస్కి పొడవు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి 32 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి 32 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు అనేది ఈ బ్లూ కలర్ అనేది పొడవు దిగుతుంది. మనకి కరెక్ట్గా 32 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే 32 ఇంచెస్ పైనుంచి ఒకసారి చూసుకోవాలి. మనం కోన్ షేప్ దగ్గర నుంచి చూసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనకి 43 ఇంచెస్ వచ్చింది. మనకి 43 ఇంచెస్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. పైన కోన్ షేప్ దగ్గర నుంచి 43 ఇంచెస్కి ఒకసారి చూసుకోండి. పైనుంచి కరెక్ట్గా కోన్ షేప్ దగ్గర పట్టుకొని మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా చూసుకోవాలి. మనకి కోన్ షేప్లో రావాలి. మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కూడా ఫోల్డింగ్ అనేది 43 ఇంచెస్కి ఈ విధంగా చూసుకోండి. కరెక్ట్గా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా. ఇప్పుడు మనం పైన నడుము దగ్గర కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కింద అంబ్రెల్లా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద మనకి కరెక్ట్గా అంబ్రెల్లా వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. మెయిన్ మనకి ఇప్పుడు చుట్టూరు కూడా మనం కట్ చేసుకోవాలి. కింద క్లాత్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లూ కలర్ని పైన యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి
నేను స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఎలా జాయిన్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇదే బ్లూ కలర్ని కింద యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్ట్రైట్ పీస్ తీసుకున్నా పర్వాలేదు, లేదా క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. మనకి క్లాత్ యాడ్ చేసే దగ్గర ఈ బ్లూ కలర్ని యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అంచు అనేది మనకి ఇదే క్లాత్ని రివర్స్లో చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు క్లాత్ వెడల్పు ఎంత అయితే సరిపోతుందో చూసుకోండి. మెయిన్ మనకి ఇక్కడి నుంచి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ రెండింటిని జాయింట్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ని ఇవి 2 కలిపి యాడ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా రివర్స్లో చేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది తెలుస్తుంది కాబట్టి కట్ చేసుకోవచ్చు. 2 యాడ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా యాడ్ చేసుకోండి. మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు క్లాత్ని మన లాస్ట్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ తీసుకుంటే సరిపోతుంది. మనకి 2 యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇదే క్లాత్తో సేమ్ మనం లైనింగ్ కూడా తీసుకోవాలి. మన ఈ పీస్ని లోపల పెట్టుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ని. మనకి లైనింగ్ అయితే ఇంత పొడవు అవసరం లేదు, లైనింగ్ కొంచెం తగ్గించుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని కోన్ షేప్లోనే తీసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. మెయిన్ మనకి ఫోల్డింగ్స్ చూసుకోండి మెయిన్. ఇప్పుడు ఇదే క్లాత్ మనం పైన వేసుకోవాలి. పైన మనకి ఎంతైతే సరిపోతుందో నడుం దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా సేమ్ అదే విధంగా చూసుకోండి. మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫుల్గా చూపిస్తాను మీకు డ్రెస్ అనేది. ఇప్పుడు మనం పైన కొంచెం పొడవు తగ్గించుకున్నట్లయితే మనం ఈ విధంగా పైకి పెట్టుకోండి. ఇప్పుడు పైనుంచి చుట్టూరు కట్ చేసుకుంటే మనకి పొడవు అనేది తగ్గుతుంది. కింద వరకు అయితే అవసరం లేదు. లైనింగ్ అనేది మీకు ఎంతైతే పొడవు అవసరం అవుతుందో ఒక 2 ఇంచెస్ తగ్గించుకున్నా సరిపోతుంది. ఫోల్డింగ్స్ అనేది మెయిన్ కట్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. నేను ఒక 3 ఇంచెస్ పొడవు తగ్గించి మార్కింగ్ చేస్తున్నాను చుట్టూరు కూడా. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను.
ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే కుర్తీస్ కానీ శారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్స్లో అయితే ఉన్నాయి. మిషన్స్ కానీ ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి చూడండి. మనకి లైనింగ్ రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా సపరేట్గా కట్ చేస్తాను. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కి బ్లూ వచ్చే విధంగా కట్ చేశాను. కింద అంచు కూడా మనకి బ్లూ వస్తుంది. అలాగే హ్యాండ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.